మళ్ళీ సన్నాడే జోహార్ అమర వీరులకు, జోహార్ ముత వీరులకు, జోహార్ ముత వీరులకు, జోహార్ అమర వీరులకు. అందరు మంచిగా చేయలేపండి, అట్లా అందరూ మంచిగా చేయాలి. అందరు లేపండి, చేయాలి, అందరు లేపండి. భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్, నిర్మాణ కార్మికుల ఐక్యత, ఐటీఓసీ కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. మంచిర్యాల జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ 3వ మహాసభ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పడిస్తున్నాం. వేదిక మనకి అలాగే మన జిల్లా కార్యదర్శి సత్యనారాయణ గారు, బెల్లంపల్లి టౌన్ కార్యదర్శి మాడి రాజమౌళి గారు, మందమారి టౌన్ కార్యదర్శి దుర్గారాజు గారు, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ మందమారి ఇన్ఛార్జి భవన నిర్మాణ కార్మికుల సమస్యల కోసం మన యూనియన్గా పట్టణంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి సహాయ సహకారాలు అందించిన తెలియజేస్తూ, సరే ఈ మహాసభల సందర్భంగా ప్రెస్ వాళ్ళు కొందరు వెళ్ళడానికి ఉంటారు కాబట్టి ముందుగా ప్రెస్ సందర్భంగా మన రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాం. అందరూ ప్రభుత్వాలు ఆర్థిక ముందు హామీలు ఇస్తా ఉన్నారు. ఎన్నికలు అయిన తర్వాత హామీలు మర్చిపోయి మళ్ళీ చేసి అడిగే హక్కు ఇలా ఓటర్గా, అదే ఒక యూనియన్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ యూనియన్ గా మన హక్కు ఉంది. ఇలా రాష్ట్రంలో అనేక సందర్భాల్లో ఇలా శ్రామిక వర్గం నుంచి ఇలా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ప్రతి ఒక్కరికి గృహ నిర్మాణం చేసి మన స్వస్థగా ఉండడానికి చేస్తా ఉన్నారు. మీ రక్తాన్ని చెప్తాను దాదాపు ఈరోజు మంచి మంచి బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారు. కానీ మీకు ఉండబోదంటే ఇల్లు లేని పరిస్థితి, మీకు రావాల్సింది ప్రభుత్వం సహాయ సహకారం అనేది రాకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా శ్రామిక వర్గాన్ని గుర్తించాలి. ఇలా ఎవరు పేదవారు, ఎవరు ఉన్నవారు అనేది మీరు చూసి ఏదైతే మీరు చెప్పినట్టు మీకు రావాల్సిన పెన్షన్స్ కావచ్చు, లేకపోతే డెత్ స్కీమ్స్ కూడా కావచ్చు, అదేవిధంగా అనేక రకాల మీకు హక్కులు రావాల్సి ఉన్నాయి. ఇలా మామూలు ఏంటంటే కొంచెం అమౌంట్ ఇచ్చి 6,10,000 ఇచ్చి ఇలా అమ్ముకుంటా ఉన్నారు. అలాంటి అనేక హక్కులు మీకు రావాల్సి ఉంటుంది. మరి రావాలంటే మన కర్తవ్యం ఏంటిది? మనం ఐక్యంగా పోరాడాలి. ఇలా రికార్డు పరిస్థితి అనేది ఇలా వేతనాల కోసం కావచ్చు, రాష్ట్రం నుంచి రావాల్సిన హక్కుల కోసం కావచ్చు, అదే ఇంతకు చెప్పినటువంటి మిత్రుడు అనేక హక్కుల కోసం చెప్పారు. మరి అవన్నీ రావాలంటే మన ఊరికి ఎవరి పరిపాలన చేసుకుంటూ రావు కదా. మనం ఉద్యోగించాలి, మన సంఖ్య పెరగాలి. అసలు మంచిర్యాల జిల్లాలో ఇలా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వేలాది మంది ఉన్నారు, తప్పలేదు. నేను మంచిర్యాల చూస్తా ఉంటాను. పొద్దున కూడా బిల్డింగ్స్ రాకపోయినప్పుడు 7 గంటలకు 8 గంటలకు పోతే వేలాది మంది ఇలా కార్మికులు ఉంటారు. కానీ వాళ్ళందరూ ఐక్యత లేని పరిస్థితి, ఒకరి కానీ అందరూ కలిసి కనుక ఉంటే ఈ జిల్లాలో ఖచ్చితంగా మీకు రావాల్సిన హక్కులు ఏవైతున్నాయో రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇలా ఏదైతే ప్రభుత్వ ప్రతినిధుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మనకు రావాల్సిన హక్కులన్నీ కూడా సాధించుకున్నంత వరకు కూడా నస్పూర్ వరకు 10,000 మంది ఉంటారు కావచ్చు. ఇప్పుడు ఒక్కొక్క ఊళ్ళో 20 మంది. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే బిల్డింగ్ వర్కర్స్ అంటే వాళ్ళే ఒక 10 మంది 20 మంది కలిసేసి ఇల్లు మాట్లాడుకొని చేసి ఏదో కూలి గిట్టుబాటు అయితే మంచిగా బతికేవాళ్ళం. కానీ ఎప్పుడైతే బిల్డింగ్ వర్కర్స్ అనేది కార్పొరేటింగ్ అని అయిందో, విడిపోవడం జరిగింది. లేకపోతే ఇంతమంది రావడం ఇది
ఇంకా వేల మంది రావాల్సింది. ఎట్లా విడిపోయినారు? కార్పొరేట్ ఎట్లా జరిగింది? పీజీ షిఫ్ట్ అని మన షిఫ్ట్ కంపెనీ కట్టినట్టు మనకు మీకు తెలిసిన వాడు చెప్తున్నా. షిఫ్ట్ కోర్స్ కట్టిన కదా పెద్ద కార్పొరేట్ సంస్థ. అట్లాగే నాగార్జున కన్స్ట్రక్షన్ లాంటివి. ఇప్పుడు అదాని అంబానీలు కూడా కన్స్ట్రక్షన్ వర్క్లో వచ్చిండ్రు. వాళ్ళ దగ్గరనే మీరు అందరూ పనిచేస్తుంటారు. ఎక్కడైతే ఉంటుంది ఆ కంపెనీలో చేసేవాళ్ళు వాళ్ళు చెప్పిందే వినాలి, ఈ కంపెనీలో చేసేవాళ్ళు ఈ కంపెనీలో చెప్పిందే వినాలి, వాడు ఇచ్చిందే తీసుకోవాలి. మీకు ఏడ హక్కులు ఉంటాయి? మీరు వాళ్ళ కింద పనిచేస్తున్నారు. మీ దగ్గర ఆయుధం ఉంది, స్కిల్. మంచిర్యాల జిల్లా తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘం 3వ జిల్లా మహాసభలను జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభల సందర్భంగా మందమరిలోని సిఆర్ క్లబ్లో ఈ మహాసభలు ఏర్పాటు చేయడం జరిగింది. భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి అని రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీసీ ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి కార్మికుల కళ్ళ కొట్టేసిన అవబడతా ఉంది. 1975లో ఏఐసిబిసిడబ్ల్యూ ఏర్పడి 1996లో భవన నిర్మాణ కార్మికులకు సమగ్ర శాసన చట్టము చేయడం అనేది జరిగింది. ఆ యొక్క చట్టం ద్వారా భవన నిర్మాణ కార్మికులకు పనిచేస్తున్న ప్రాంతంలో ప్రమాదం జరిగిన వారికి పని భద్రత కల్పించాలని చెప్పేసి, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఏఐటీసీ పోరాటాలు చేసినటువంటి ఘనచరిత్ర ఏఐటీసీది. ఆనాడు యూడీఎఫ్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు చిత్రానంద్ మిశ్రా, ఇంద్రజిత్ గుప్తా ఒకరు వ్యవసాయ కార్మిక శాఖ మంత్రిగా, ఇంకొకరు హోంశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆనాడున ఈ యొక్క వెల్ఫేర్ బోర్డు ఇన్సూరెన్స్ను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు ఏఐటీసీ మడమతిప్పని పోరాటాలు చేస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తూ కార్మికులకు వెన్నంటి ఉండి కార్మికుల సమస్యలు పరిష్కరించిన పరిస్థితి మనందరం కళ్ళ కొట్టొచ్చినట్టు ఏర్పడిందని చెప్పేసి అని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. నా పేరు గన్నారపు రమేష్, ఏఐటీసీ రాష్ట్ర భవన కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు. మందమరిలో భవన నిర్మాణ కార్మిక సంఘం యొక్క 3వ జిల్లా మహాసభను నిర్వహించబడుతుంది. ఇందులో భాగంగా ఈరోజు 1996లో లేబర్ వెల్ఫేర్ బోర్డు నిర్మితమైంది. దానికి ఏఐటీసీ ఎన్నో పోరాటాల ఫలితంగా ఈరోజు భవన నిర్మాణ కార్మికులకు లేబర్ వెల్ఫేర్ బోర్డుని నిర్మించుకున్నాము. వెల్ఫేర్ బోర్డుని ఈ రోజుకు నిర్వీర్యం చేసే ప్రయత్నం నడుస్తున్నది. ఈ కేంద్ర ప్రభుత్వము మొండి వైఖరి వహిస్తూ ఈరోజు రేపో మాపో వెల్ఫేర్ బోర్డుని నిర్వీర్యం చేసే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి కార్మికులందరూ కూడా మమేకమై వెల్ఫేర్ బోర్డుని కాపాడుకునే ప్రయత్నంగాను ఈరోజు జిల్లా మహాసభ నిర్వహించబడుతుంది. అంతేకాకుండా శంషాబాద్లో ఏప్రిల్ 21, 22 తారీఖులలో రాష్ట్ర మహాసభ నిర్వహిస్తున్నాము. దానికి కూడా కార్మికులందరూ కూడా సంసిద్ధం కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. అంతేకాకుండా లేబర్ వెల్ఫేర్ బోర్డుని నిర్వీర్యం చేసి దాన్ని పూర్తిగా హతమార్చే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. దాన్ని తిప్పికొట్టే ప్రయత్నంలోనే ఈ మహాసభ నిర్వహించి కొత్త నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొని ప్రతి ఒక్క కార్మికుడు పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలుపుకోవడం జరుగుతుంది.